నమస్కారం. అమ్మా నాన్న టీవీ మానవ సేవే మాధవ సేవ కార్యక్రమానికి స్వాగతం. ఓ మధ్యతరగతి కుటుంబంలో 3 పూటల సంతృప్తిగా భోజనం చేయాలంటే ఆ ఇంటి యజమాని ఎంత కష్టపడాలో తెలియంది కాదు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో 3 పూటల 2000 మంది అభాగ్యులకు అన్నదానం జరుగుతుందంటే సమాజ సేవను బాధ్యతగా భావించి ఈ రక్షణాలయంలోని అభాగ్యులను ఆదుకుంటున్న మీలాంటి సేవామూర్తుల వలనే. మీ దయతో ఈ అభాగ్యులు తినే ప్రతి మెతుకు ఒక్కో దీవెనగా మారి మీ జీవితంలో ఆనంద సంతోషాలను నింపుతుంది. ఈ నిర్భాగ్యులకు సాయపడాలనే మంచి సంకల్పంతో తెలుగు రాష్ట్రంలోని మానవ దేవుళ్ళు ఇక్కడికి వచ్చి అభాగ్యులను ఆదుకుంటూ ఉన్నారు. అలా రఘురాం, మైత్రేయి దంపతులు ఈ రక్షణాలయానికి విచ్చేసి వారికి తోచిన సాయం చేశారు. ఉప్పల్ ప్రశాంతినగర్ నుండి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు రఘురాం, మైత్రేయి అనే సేవామూర్తులు. భక్తి మార్గంలో భాగంగా ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకొని వారి కుటుంబ సభ్యులైన ఆదేశ్, రవిచంద్రన్, మాలిని, రిషికేష్, ప్రేరణాగారుల పేర్లపై, వారి గోత్రమైన వాదులస, పౌరుకుత్స గోత్రాలపై అర్చనలు జరిపించుకుని మహాదేవుని దివ్యమంగళ ఆశీస్సులు పొందారు. అనంతరం సేవా మార్గంలో భాగంగా వసతి భవనాన్ని సందర్శించగా సిబ్బంది వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యుల ఆకలి తీర్చాలనే ఉద్దేశ్యంతో రిషికేష్, రవిచంద్రన్ గార్ల పేర్ల మీద, అలాగే ప్రేరణ అయ్యంగార్ గారి పేరు మీద బియ్యము, పప్పు వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందించి దేవదేవుని దివ్యమంగళ ఆశీస్సులతో పాటు దీనుల దీవెనలు పొందారు. ఈ సందర్భంగా రఘురామశర్మగారు మాట్లాడుతూ ఈ 4-5 ఏళ్లలో ఈ రక్షణాలయం చాలా అభివృద్ధి చెందిందని, ఆశ్రమ నిర్వాహకుల సేవలు అమూల్యమైనవని అన్నారు. నా పేరు రఘురాం, మైత్రేయి. మేము ఉప్పల్ ప్రశాంతినగర్ నుంచి వచ్చాము. 4 years నుంచి వస్తూనే ఉన్నాను. మేము రెగ్యులర్ వచ్చినప్పుడల్లా మా శక్తి కొద్ది ఏదో వీఆర్ గోయింగ్ టు డూ సమ్ సొసైటీకి సర్వీస్. ప్రే ఎవ్రీబడి దట్ దే ఆల్సో షుడ్ డూ దిస్ కైండ్ ఆఫ్ ఎ సర్వీస్ అండ్ యూ కమ్ ఓవర్ టు దిస్ ప్లేస్, దెన్ యూ విల్ నో ఇక్కడ ఎంత హౌ బ్యూటిఫుల్లీ వాళ్ళు కేర్ తీసుకుంటున్నారంటే. నేనే ఈ లాస్ట్ 4 years లో చాలా చేంజెస్ చూశాను. ఐ ప్రే గాడ్ దట్ మెనీ మోర్ పీపుల్ విల్ కమ్ అండ్ డూ దిస్ కైండ్ ఆఫ్ ఎ సర్వీస్ ఇన్ ది సమానాన ఆశ్రమం. చిన్న కొత్తలో ఈ బిల్డింగ్ అంటూ లేదు. ఆ ఆశ్రమం అంతా అక్కడే ఓన్లీ ఒక చిన్న కాంపౌండ్ లోనే ఉండేది. ఈ డెవలప్మెంట్ చూసిన తర్వాత నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు ది పీపుల్, ది ఆర్గనైజర్స్ హియర్. వాళ్ళకంతా థ్యాంక్స్ ఫర్ డూయింగ్ సచ్ వండర్ఫుల్ జాబ్. ఆకలికి తాళలేక చెత్త కుప్పల్లోని నిల్వ ఆహారాన్ని తింటూ దీనస్థితిలో బతుకుతున్నటువంటి ఎందరో అనాథలకు అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ఆపద్ బాంధవ నిలయమైంది. 100 మంది నిర్భాగ్యులు జీవిస్తున్నటువంటి ఈ రక్షణాలయానికి మీ దృష్టికి వచ్చినటువంటి అనాథలను చేరదీసి ఆత్మ సంతృప్తితో పాటు ఆది దేవుడి అనుగ్రహం పొందండి. మీ ఇంట జరిగే పెళ్లి రోజు, పుట్టినరోజు, గృహప్రవేశం, సీమంతం, అన్నప్రాసన, ఆత్మీయుల వర్ధంతి వేడుకలను ఈ అభాగ్యుల మధ్య జరుపుకొని స్వయంగా వారికి అన్నదానం చేసి చెమర్చిన కళ్ళతో కృతజ్ఞతా భావంతో ఈ నిర్భాగ్యులు అందించే దీవెనలతో ఉన్నత స్థితికి చేరుకోండి.